ఈ లైన్ ఆఫ్ మీదకి వెళ్ళిపోయిందంటే మిషన్ మొత్తం ఆఫ్ అయిపోతూ ఉంటుంది, స్విచ్ ఆన్లో కూడా ఆఫ్ అయిపోతూ ఉంటుంది సార్. ఇది నాబ్ ఇలానే తిప్పేయచ్చు, మీరు ఇలానే తిప్పేయచ్చు. ప్రోగ్రామ్ మీదకి వెళ్ళినప్పుడు మాత్రం మిషన్ ఆన్ అవుతుంది. క్లాక్ వైజ్ తిప్పేయచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా తిప్పేయచ్చు. మీ సేఫ్టీ ప్రకారం మీటైనా తిప్పేయచ్చు. ఓకే. ఫస్ట్ కార్నర్ సార్, కార్నర్ సెట్స్ కార్నర్ ఫ్యాన్స్ వేయాలి ఫస్ట్ ప్రోగ్రామ్లో. మిషన్లో టెంపరేచర్, స్పిన్ స్పీడ్, టైం మొత్తం డిఫాల్ట్ తీసుకుంటుంది. జస్ట్ ప్రోగ్రామ్ పెట్టి స్టార్ట్ చేసారంటే సరిపోతుంది సార్. అదే చూసుకుంటుంది అంతా. వేడి నీళ్ళు, డ్రమ్ తిరిగే స్పీడ్, కావాల్సిన టైం మొత్తం తీసుకుంటుంది. ఓకే. ఫుల్ ఆటోమేటిక్, జస్ట్ ప్రోగ్రామ్ పెట్టి స్టార్ట్ చేయడం అంతే. మీరు అంతేనా? ఫస్ట్ ప్రోగ్రామ్ 5 kgs ఉంది అంటే మీరు 5 జతల వరకు వాడేయచ్చు. 5 చొక్కాలు 5 ఫ్యాంట్లు వేసేయచ్చు. నెక్స్ట్ మీకు కాటన్ 60 degree లేదు అంటే మీరు దుప్పట్లు వాడాలన్నా, దగ్గర 9 kgs ఉంది కదా, 9 జతలు బట్టలు వేయాలన్నా సెకండ్ దాంట్లో వేసేయాలి. దుప్పట్లు ఇట్లా వేసుకోవచ్చు. బెడ్షీట్స్ ఎన్ని వేసుకోవచ్చు? బెడ్షీట్ పెద్దదైతే సింగిల్ వేయాలి మేడం, చిన్నవైతే 2-3 వేయచ్చు. తర్వాత సింథటిక్స్ ఎలాస్టిక్ వేర్ టీ షర్ట్లు ఉన్నా, నైట్ ఫ్రెండ్స్ ఉన్నా ఇందులో వేయండి. 4th వన్ మిక్స్ రోడ్ సార్. మీరు రెగ్యులర్గా కాటన్ జీన్స్ అని మిక్సింగ్ వేసుకుంటూ ఉంటారు కదా, దీంట్లో సపరేట్ క్లాత్ అంటూ ఏముండదు, ఏదైనా వేసేసి మీరు స్టార్ట్ చేయొచ్చు. రెగ్యులర్ వేకి దీన్ని వాడండి సరిపోతుంది. మీకు డెలికేట్స్ వర్క్ శారీస్ ఉన్నా, డ్రెస్సెస్ ఉన్నా, చెంకీలు అనేవి చినిగిపోకుండా ఇందులో వేయాలి. ఓకే. నెక్స్ట్ వులెన్స్ సార్, స్వెటర్లు మిల్క్ క్యాప్స్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసేయాలి. డ్రమ్ డెస్కేల్ మంత్లీ 1 time డ్రమ్ అనేది క్లీన్ చేస్తూ ఉండాలి. వాటికంటే క్లీనింగ్ పౌడర్స్ ఉంటాయి సపరేట్గా. లిక్విడ్ వాషింగ్ కోసం, ఓకే, క్లీనింగ్ కోసం పౌడర్ సపరేట్ ఉంటుంది. అది ఏం చేస్తారంటే డైరెక్ట్ డోర్ తీసి డ్రమ్లో వేసేసి ఈ ప్రోగ్రామ్ పెట్టి స్టార్ట్ చేస్తారు అంటే సెల్ఫ్ క్లీనింగ్ అయిపోతుంది. మంత్లీ 1 time చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఆడేటప్పుడు బట్టలు ఏం వేయకూడదు, ఓన్లీ పౌడర్తో రన్ చేయండి. మొత్తం అయిపోయిన తర్వాత మిషన్కి 12 hours గ్యాప్ ఉంచండి సరిపోతుంది. ఎంత 2 hours? 12 hours నైట్ వేసి మీరు డే వాడేయచ్చు. స్పిన్ అండ్ డ్రై మిషన్లో డిఫాల్ట్ 80% డ్రై అయిపోతుంది. ఇంకా మీకు ఎక్స్ట్రా డ్రై కావాలంటే దీంట్లో దీని ఆప్షన్లో పెట్టేయండి సరిపోతుంది. ఈ ఆప్షన్ ఉంటుందా డ్రై కానీ? ఇలా కొంచెం వాటర్ ఉంటుందని నేను ఉంటుందంట కదా, అట్లా ఇప్పుడు 1 week వరకు అంటే వాటర్ మొత్తం ఏం లేకున్నా కొంచెం వాటర్ ఉండిపోతుందంట కదా? అలా ఏమి ఉండదు, వెళ్ళిపోతాయి. అలా ఏమి టాప్లో ఉంటాయి, ఫ్రంట్లో ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి. బయట వెతుకున్న బట్టలు కూడా ఇందులో ఆరబెట్టేయచ్చు. ఓన్లీ బట్టలు ఆరబెడుతుంది ప్రోగ్రామ్ అంతే. ఇదా బట్టలు ఆరబెట్టింది అంటే ఓన్లీ మనం స్పిన్ చేసుకోవచ్చా? ఓన్లీ స్పిన్ చేయొచ్చు. అది దాంట్లో పెట్టి 10 minutes సార్. అది జస్ట్ ప్రోగ్రామ్ అంటే స్టార్ట్ చేయడం, టైం అడ్జస్ట్ ఏమైందండి. స్పిన్ స్పీడ్, డ్రమ్ తిరిగే స్పీడ్ తిరుగుతుంది, చాలా స్పీడ్ తిరిగి మొత్తం షేక్ అవుతుంది కదా. అది ఈ ఫుడ్స్ ఉంటాయి కదా సార్, వాటి వల్ల మీకు షేకింగ్ అనేది. సౌండ్ బాగా వచ్చింది. ఇట్లా సౌండ్ అంటే మేడం బ్యాక్ సైడ్ బోల్ట్లు ఉంటాయి, అవి తీయలేదు, మీకు అందుకే సౌండ్ వచ్చింది. అవునా? ఇప్పుడు రాదా? తీసేసిన ఇప్పుడు రాదు. ఇక్కడ రిన్స్ ఉంది, జస్ట్ వాటర్ వాష్, మీకు ఓన్లీ నీళ్ళలో జాడిస్తుంది. కొత్త బట్టలు ఉన్నాయి, స్టార్టింగ్ వేసుకోకుండా వాటర్ వాష్ చేసి వేసుకుంటారు, దానికోసం ఇది యూజ్ అవుతుంది. షర్ట్స్ అంటే ఓన్లీ షర్ట్లే వేయాలి సార్. ఇప్పుడు చూడండి స్పోర్ట్స్ వేర్, ఓన్లీ జిమ్కి వెళ్ళినవి గేమ్స్ అన్ని వేయాలి. జీన్స్ అంటే జీన్స్ ఐటమ్ వేయండి. ప్లస్ డార్క్ వాష్ అంటే బాగా మురికి ఉందంటే డార్క్ వాష్ అయిపోతుంది. స్టీమాటిక్ బ్యాక్టీరియా, పేషెంట్లు బట్టలు ఉన్నా, కిడ్స్ వేర్ ఉన్నా, మెడిసిన్ క్లాత్ వేయండి సరిపోతుంది. అంటే ఓన్లీ వాష్, స్టీమ్ వాష్ అవుతుంది. స్టీమ్ వాష్ అవుతుంది. క్విక్ వాష్ ఫాస్ట్గా అయిపోవడానికి. ఇంకా 2 జతలు ఉన్నాయంటే 15 నిమిషాలు అవుతుంది. స్పీడ్ ఫార్వర్డ్ చేశారంటే 30 అవుతుంది. దీంట్లో 4 జతల వరకు వేసేయచ్చు. 15 నిమిషాలు 2 జతలు. స్టీమ్ వాష్ స్టీమ్ వాష్లో వెయిట్ ఉంటుంది మేడం, మీరు డోర్ తీసారంటే చూపిస్తుంది ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఎంత వెయిట్ వేయాలో. రెగ్యులర్కి మిక్స్ రోడ్ వాడండి సరిపోతుంది. మిక్స్ రోడ్ రెగ్యులర్ ఫస్ట్ లిక్విడ్, సెకండ్ కంఫర్ట్గా భుజాలు వేస్తే సెకండ్, ఓకే, థర్డ్ డెటాల్ ఆర్ వానిష్ వేస్తే ఇక్కడ డెటాల్ ఆర్ వానిష్. ఇవన్నీ డిఫాల్ట్ తీసుకుంటాయి. మీకు ప్రీ ట్రీట్మెంట్ సేపు నానబెట్టి తర్వాత వాష్ అయిపోవాలనుకుంటే ప్రీ ట్రీట్మెంట్. ఎక్స్ట్రా సోకింగ్ మేడం అంటే మీరు సపోజ్ ఒక అరగంట సేపు నానబెట్టి తర్వాత వాష్ అయిపోవాలనుకుంటే ప్రీ ట్రీట్మెంట్ యాడ్ చేయండి. ఎన్ని మినిట్స్ వస్తుంది అది మనకి? ఎంత అన్న పెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్రోగ్రామ్ 2 గంటలు, సెకండ్ అది 1/2 hour జరుగుతుంది. యాంటీ ట్యాంగిల్ బట్టలు వదలకుంటే చుట్టుకోకుండా, ఇదే చుట్టుకోకుండా రింకిల్స్ అంటే బట్టలని ముడతలు రాకుండా. ఒకవేళ మీకు బట్టలు చుట్టుకోవటం కానీ ముడతలు వచ్చాయంటే ఇది వాడేయండి, లేదు అనుకుంటే తీసేయండి సరిపోతుంది. నెక్స్ట్
వచ్చేసి మీకు కాయిన్ డ్రాప్ సార్ లాస్ట్లో ఉంటుంది. జరుగుతుంది సార్. అంటే మీకు టాప్ లోడ్ కదా అంతకుముందు, అవును. వాటికంటే ఏమి ఉండదు, దీనికి ఉంటుంది. ఇలా తీసేసి ప్రెస్ చేసి తీయాలి. కింద ఇక్కడ ఉంటుంది, దీన్ని తిప్పేసారంటే లెఫ్ట్ సైడ్కి బయటకు వచ్చేస్తుంది. లెఫ్ట్ దింపేసి ఓకే, అది తీసేసి క్లీన్ చేసుకోవాలి. అవును, మధ్యలో ఉంటాం చేసేదంటే సరిపోతుంది. అంటే అది ఎలా తీసారు తీయండి వస్తుంది వచ్చేస్తుంది. వస్తుందా? బయటకు వస్తుందా అది? వస్తుంది లిఫ్టింగ్ అనేది. లెఫ్ట్ దిప్పి గుంజాలి. నీళ్ళు వచ్చేస్తుంది. వాటర్ ఉందా? వాటర్ వస్తుంది అట్లా? మీరు స్టార్ట్ చేశారు కదా వాటర్, ఆ వాటర్ వాటర్ రాని ఇదే నేను అనేది, ఈ వాటర్ ఎప్పటికి ఉంటుందా ఇట్లా అన్నట్టు నాకు ఇది. సార్ కొన్ని ఉంటాయి సార్, మీరు డ్రైన్ చేయలేదు కదా అందుకే ఎక్కువ ఉన్నాయి. డ్రాయింగ్ చేసాము. చేసాము. ఎంత టైం పెట్టారు ప్రోగ్రామ్ మీరు? 15 minutes quick wash. కిక్ వాష్ పెట్టింది మొత్తం అయిపోయిందాక ఉన్నారా? కంప్లీట్. మరి అది ఎప్పుడు వాటర్ అలా వస్తుందా మరి? అది మనం అనేది అదే అది మనకు కింద ఉంటుంది, డ్రమ్ లో ఉండదు ఆ వాటర్, కింద డస్ట్ కలెక్టర్ ఉంటుంది, అక్కడ ఉంటాయి ఆ వాటర్ అనేది. అచ్చాలి ఏమైనా ఇప్పుడు కాయిన్స్ కానీ అలాంటివి ఏమైనా పడితే దాన్ని తీసేయండి సరిపోతుంది. ఇక్కడ తీసేస్తే అయిపోతుందా? సరిపోతుంది. ఆ క్లాత్ ఏమైనా వెళ్ళిపోయింది అనుకో, ఇలా ఈ గ్లబ్బర్ ఉంది కదా, ఏమున్నా కూడా కిందకి వచ్చేస్తాయి మీకు. అంతేనా? ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇగో ఇలా క్లాత్ ఏమైనా పోయిందనుకో, పోతుందా? ఎరుకుతుందా? కిందకి వెళ్ళిపోతుంది. ఉంటే ఇక్కడ ఉంటుంది ఏమన్నా కూడా, లేదంటే కిందకి వెళ్ళిపోతుంది. అంతే, కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, అంతే సార్. మిషన్ ఇన్వాయిస్ తీసుకురండి ఒకసారి. ఇప్పుడు అది డస్ట్ క్లీన్ అది ఏమన్నా ఉంటుందా డస్ట్ తీయడానికి అందులో? జస్ట్ క్యాప్ తీస్తే చాలు. అంతేనా? సరిపోతుంది. ఇప్పుడు మనం దానికి చేసినట్టు తీసినట్టు ఏముండదు. ఏముండదు. ఓకే. టాప్ అదే బాగా ఇన్వైజ్ ఇచ్చిన ఇన్వాయిస్ సార్, ఇది మీకు ఫోన్లో ఉంటుంది, ఆన్లైన్ కదా. అదే అదే శివన్ లేవాలా? శివన్ లేపు దగ్గర ఆపేయాలి ఇప్పుడు. ఆపే